డ్రైనేజీ ప్రాబ్లం 3 months నుంచి అవుతుందండి. దీనివల్ల చిన్నపిల్లలకు డెంగ్యూ వ్యాధులు, దోమలు ఎక్కువై చాలా ప్రాబ్లం పే చేస్తున్నాం. దీని ఎన్ని రోజులు 3-4 సార్లు మున్సిపల్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చాం, ఏం పట్టించుకోవట్లేదు. లేదు మున్సిపల్ కంప్లైంట్ 3 months అయిందండి. 3 months నుంచి ఇట్లనే ఉందండి. ఇది మొత్తం ఈ డ్రైనేజ్ వల్ల చాలా దోమలు ఎక్కువైనాయి. బయట కూర్చున్నామన్నా ఈవినింగ్ పూట అసలు కూర్చోలేకపోతున్నాం, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మళ్ళీ దాంతోపాటు వాటర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మంచినీళ్ళ వాటర్ కూడా రావట్లేదండి. 3-4 months నుంచి అదే ప్రాబ్లం. మీరైతే కంప్లైంట్ రాలేదండి. కనీసం క్లీనింగ్ చేసేటోళ్ళు కూడా నెలకు ఒకసారి వస్తారు, వచ్చినా కూడా అది ఎక్కడో 1-2 తాలు ఊకేసారి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా రారు అసలుకి, రానే రావట్లేదు. నెల రోజుల నుంచి ఎప్పుడో ఒకసారి వస్తారు, 1 time అంతే. సార్ మాకు ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. డ్రైనేజ్ వల్ల ఫీవర్స్ వస్తున్నాయి. పిల్లలు అసలు బయట ఆడుకోలేకపోతున్నారండి. సాయంత్రం పూట ఇంట్లో వేడిగా ఉందని బయట కూర్చుందామన్నా కూర్చోలేని పరిస్థితిగా ఉంది. డ్రైనేజ్ వెంటనే క్లీన్ చేయించాలండి. దీనివల్ల దోమలు వస్తున్నాయి. లేదంటే ప్రాబ్లం వెంటనే సాల్వ్ కావాలి. లేదంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేస్తామండి. డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయించాలండి. వాటర్ కూడా రావట్లేదు.